నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ప్రకాశం జిల్లా మేదరమెట్లో జరగాల్సినటువంటి సిద్ధం సభ పోస్ట్ పోన్ అయింది. ఆల్ ఆఫ్ సడన్గా సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పయనమయ్యారు. ఎందుకు, ఏం జరుగుండొచ్చు? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సౌజన్య. రాబోయేటువంటి ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో సీఎం జగన్మోహన్ రెడ్డి చాలా దూసుకుని వెళ్తున్నారనే చెప్పుకోవాలి సిద్ధం సభలతో. కానీ సిద్ధం సభకి బ్రేక్ పడినట్టు చెప్తున్నారు. ప్రకాశం జిల్లా మేదరమెట్లో జరగాల్సినటువంటి సభ పోస్ట్ పోన్ అయింది. ఎందుకు అనంటే సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పయనమయ్యారు. సో అందుకోసమే పోస్ట్ పోన్ అయింది. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఏ రోజన్నా జరగచ్చు అని. ఎందుకు ఆల్ ఆఫ్ సడన్గా ఢిల్లీ పయనం అవ్వాల్సి వచ్చింది జగన్మోహన్ రెడ్డి? సో ఆయన ఢిల్లీ పయనం అవుతున్నారని అంటే వెంటనే గుర్తొచ్చేదండి రాష్ట్రానికి సంబంధించిన అంశాలా లేదంటే ఇతరతర అంశాలా? డెఫినెట్గా రాష్ట్రానికి సంబంధించింది అయితే కాదు, అది మాత్రం క్లారిటీ ఉంది, జనాలకు క్లారిటీ ఉంది, విశ్లేషణ చేసుకునేటువంటి వాళ్ళకి కూడా క్లారిటీ ఉంది. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పయనం అవుతున్నాడు అనగానే ఇమీడియట్గా గుర్తొచ్చేది ఏంటంటే వివేకానంద రెడ్డి మర్డర్ కేసు, కవిత లిక్కర్ కేసు, జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు. ఇవే కదా గుర్తొచ్చేది, సహజంగా గుర్తొచ్చేది ఇవే. వీటి కోసమే మాట్లాడుకోవడానికి వెళ్తున్నారు అనేది సహజంగా వచ్చేటువంటి ఒపీనియన్. కారణం ఏంటంటే ఆ కేసులు రిలేటెడ్ ఉన్నారు కాబట్టి, వాళ్ళు ఉన్నారు కాబట్టి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 10 ఏళ్ళకు పైగా బెయిల్ మీద ఉన్నారు ఆయన. సో 10 ఏళ్ళకు పైగా బెయిల్ మీద ఉన్నటువంటి సీఎం ఎవ్వరూ లేరు నాకు తెలిసి, ఈ ప్రపంచంలోనే ఉండరు, దేశంలోనే కాదు ప్రపంచంలోనే 10 ఏళ్ళకు పైగా బెయిల్ మీద ఉన్నటువంటి వాళ్ళు ఎవరు లేదు సీఎం హోదాలో. పైగా సీఎం 5 సంవత్సరాల నుంచి, గత 4.5 సంవత్సరాల నుంచి సీఎంగా ఉన్నారు ఆయన. అయినా బెయిల్ మీద ఉన్నారు ఆయన. సో ఈ బెయిల్ రద్దు అయితే ఇమీడియట్గా జైల్లో బాల్ చేస్తుంది. ఆ బెయిల్ రద్దు కాకుండా చేసుకునేందుకు సిబిఐని లేకపోతే ఈడీని కొంచెం అలా హోల్డ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దల సహాయ సహకారాలు తీసుకోవడానికి ఎప్పటికప్పుడు వెళ్తుంటారు అనేది ఒకటి వినిపిస్తూ ఉంటుంది ఎప్పుడు ఆయన ఢిల్లీ పైన అయినా కానీ. ఇక రెండోది ఏంటంటే బాబాయ్ మర్డర్ కేసు. బాబాయ్ మర్డర్ కేసు సంబంధించి ఆల్రెడీ మంగళవారం రోజు నిన్న అవినాష్ రెడ్డి అటెండ్ అయ్యారు. వాళ్ళ తండ్రి భాస్కర్ రెడ్డి కూడా కోర్టులో హాజరయ్యారు. తర్వాత దస్తగిరి ఇప్పుడు వాంగ్మూలం ఆల్రెడీ దస్తగిరి అప్రూవర్గా మారారు. అప్రూవర్గా మారినటువంటి దస్తగిరిని ఈ మధ్యకాలంలో కడప జైల్లో పెడితే కడప జైలుకి వెళ్ళి నీకు 20 కోట్లు ఇస్తాము, నిన్ను సిబిఐ అధికారి రామ్ సింగ్ భయపించి నిన్ను అప్రూవర్గా మార్చారని చెప్పు కోర్టులో అని చెప్పి నీకు 20 కోట్లు ఇమీడియట్గా ఇస్తాం, తర్వాత పెద్ద మొత్తంలో అని చెప్పి ఆ చైతన్య రెడ్డి, డాక్టర్ చైతన్య రెడ్డి ఆఫర్ చేశాడని చెప్పి దస్తగిరే చెప్పాడు. చెప్పడంతో పాటు ఆయన కార్ డ్రైవర్ ఎవరికి, వివేకానంద రెడ్డి కార్ డ్రైవర్ కాబట్టి ఆయన ఏంటి, నేను ఖచ్చితంగా నిజాలు బయట పెట్టాల్సిందే, నిజం బయట రావాల్సిందే. కాబట్టి ఈ వివేకానంద మర్డర్ కేసుని ప్రధాన అంశంగా తీసుకొని నేను జగన్మోహన్ రెడ్డి మీద పులివెందులోనే పోటీ చేస్తానని నిన్న ఆ దస్తగిరి శపథం చేశాడు. షేక్ దస్తగిరి శపథం చేయడంతో పాటు ఇప్పుడు చాలా దూకుడుగా ఈ అంశం వెళ్తూ ఉంది. ఇంకొక వైపు సుప్రీంకోర్టులో ఉంది, డాక్టర్ సునీతారెడ్డి వేశారు. సో దాని విచారణ కూడా చాలా వేగంగా జరుగుతూ ఉంది. సో అవినాష్ రెడ్డిని నెక్స్ట్ ఎలక్షన్లో మళ్ళీ కడప ఎంపీగా పోటీ చేయించాలా వద్దా అనే దాని మీద ఈ కేసు ఆధారపడి ఉంది. సో కాబట్టి దీని మీద ఒక క్లారిటీ తీసుకోవడానికి ఢిల్లీ వెళ్తున్నారా అనేది ఇంకోటి వినిపిస్తూ ఉంది. ఓకే. సో ఇవి కాకుండా రాజకీయాలకు సంబంధించిన అంశాలు కనుక తీసుకుంటే ఇప్పుడు ఆల్రెడీ బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తు ఉన్నాయి. సో రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం సహాయ సహకారాలు అందించేటువంటి అవకాశం ఉండదు. ఒకవేళ తెలుగుదేశం పార్టీ కనుక ఎన్డీఏలో భాగస్వామ్యం అయితే, భాగస్వామ్యం అయినప్పుడు భాగస్వామ్య పార్టీలు కాదని వ్యతిరేక పార్టీకి మద్దతు ఇచ్చేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఒకవేళ ఈ పొత్తుని ఆపేయండి, పొత్తును వద్దు అని చెప్పే ప్రయత్నం గతంలో ఇటీవల కాలంలో ఢిల్లీ వెళ్ళిన సందర్భంగానే ప్రయత్నం చేశాడు నరేంద్ర మోడీ దగ్గర. కానీ నరేంద్ర మోడీ అలాంటి అవకాశం ఇవ్వలేదు అనేది వచ్చినటువంటి న్యూస్. అమిత్ షా అసలు అపాయింట్మెంటే ఇవ్వలేదు. సో ఇప్పుడు ఆయన ఢిల్లీ వెళ్ళటానికి గత 2 వారాల నుంచి ప్రయత్నం చేస్తున్నాడు, అపాయింట్మెంట్ కోసం గత 2 వారాల నుంచి ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన అపాయింట్మెంట్ లేకపోతే వెళ్ళిపోతారు కదా జగన్మోహన్ రెడ్డి. కానీ లాస్ట్ టైం అపాయింట్మెంట్ ఇవ్వకుండా వెనక్కి వస్తే డ్యామేజ్ అయ్యారు కదా. అందుకని అపాయింట్మెంట్ అయిపోయిన తర్వాత వెళ్దామనే ఆలోచనతో ఆయన గత 2 వారాల నుంచి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కానీ ఇంతవరకు అపాయింట్మెంట్ అయితే లభించలేదు. కానీ ఏ రోజైనా అపాయింట్మెంట్ ఉండేటువంటి అవకాశం ఉంది, అది 2-3 తేదీల్లో ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి టెంటేటివ్గా ఆయనకు ఉండేటువంటి అక్కడ లైజనింగ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పారని చెప్పి ఈ సిద్ధం సభను వాయిదా వేసుకున్నారు.
సిద్ధం సభ ప్రకాశం జిల్లా మేదరమెట్లో 3వ తారీఖు జరగాలి. సో అక్కడి నుంచి ఢిల్లీ నుంచి ఒకవేళ అపాయింట్మెంట్ లభిస్తుందేమో ఈ తేదీల్లో అని చెప్పి పిఎంఓ ఆఫీసు చెప్పారని చెప్పి అప్పటికప్పుడు సడన్గా రద్దు చేసుకుంటే బాగుండదేమో అని చెప్పి ముందుగానే రద్దు చేసుకుని 10వ తారీఖు పెట్టుకున్నారు. సో ఎందుకు ఈ 1, 2 తారీఖులు 3 తారీఖుల్లోనే ఢిల్లీకి వెళ్ళాలనుకున్నారు అని అంటే 2 కేసులు అయిపోయినాయి. 3వ కేసు ఏంటి? లిక్కర్ స్కామ్, ఢిల్లీ లిక్కర్ స్కామ్. ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సౌత్ హెడ్గా ఎవరున్నారు? కవిత ఉన్నారు అనేది ఈడీ చెప్తుంది, మనం చెప్పడం కాదు. సిబిఐ నోటీసులు ఇచ్చింది కవితకి. సిబిఐ విచారణకు హాజరు కమ్మని చెప్పి నోటీసులు ఇస్తే నేను రాలేను, నేను లోక్సభ ఎన్నికల్లో బిజీగా ఉన్నా అని చెప్పి ఈమె ఒక లెటర్ రాసింది. సో ఇవాళ సుప్రీంకోర్టులో ఈడీకి సంబంధించినటువంటి సమన్లు దాన్ని సవాల్ చేస్తూ ఆవిడ ఒక పిటిషన్ వేశారు. లేడీస్ని విచారించేటప్పుడు కొన్ని నియమ నిబంధనలు పాటించాలి, కొన్ని వెసులుబాట్లు కల్పించాలి అనేటువంటి ఒక ఆప్షన్ తీసుకొని దాని మీద సుప్రీంకోర్టులకి పిటిషన్ వేయడం జరిగింది కవిత. ఎప్పుడు 2 సార్లు ఈడీ పిలిచి అర్ధరాత్రి వరకు విచారణ చేసిన సందర్భంగా అర్ధరాత్రి వేళల్లో మహిళల్ని పిలిచి విచారిస్తున్నారని చెప్పి దాని మీద సవాల్ చేసి పిటిషన్ వేసింది. ఆ పిటిషన్ విచారణ ఇవాళ వస్తుంది, 28వ తారీఖు ఇవాళ విచారణకు వస్తుంది సుప్రీంకోర్టులో. ఒకవేళ సుప్రీంకోర్టు కనుక అలాంటి వెసులుబాట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు విచారించండి, గో హెడ్ అని చెప్పి కనుక ఈడీకి సిబిఐకి కనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఇమీడియట్గా కవితని విచారించడానికి రెడీ అవుతాయి కేంద్ర దర్యాప్తు సంస్థలు. అప్పుడు ఏం చేయాలి అనే దాని మీద మాట్లాడేందుకు కూడా జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారు అనేది ఇంకోటి వినిపిస్తుంది. ఎందుకు ఈ కేసుకి జగన్మోహన్ రెడ్డి సంబంధం ఏంటి అసలు అని అంటే, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ అలాగే జగన్మోహన్ రెడ్డి ఇద్దరు వేరు కాదు, ఒకటే. కేసుల విషయంలో కానీ రాజకీయాల విషయంలో కానీ వాళ్ళు ఒకటే. ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో కానీ కిట్ ప్రోకో వ్యవహారం నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంతో నరేంద్ర మోడీతో ప్రత్యేకించి గత కొంతకాలంగా కేసీఆర్కి కొంత చెడింది. అది ముచ్చింతలు రామానుజాచార్యుల విగ్రహం ఆవిష్కరణ దగ్గర నుంచి వాళ్ళిద్దరికీ చెడింది. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి హోదాలో తెలంగాణకు వచ్చినటువంటి 2-3 సార్లు కూడా స్కిప్ అయ్యారు. జ్వరం వచ్చిందనో, కాలు నొప్పనో, అదనో ఇదనో ఏదో కారణం చెప్పేసి మాజీ సీఎం కేసీఆర్ ముఖం చాటేశారు. ఆ ప్లేస్లో అప్పట్లో మంత్రిగా ఉన్నటువంటి శ్రీనివాస్ యాదవ్ను పంపించారు. దాన్ని దృష్టిలో పెట్టుకున్నటువంటి నరేంద్ర మోడీ ఇప్పుడు ఎలాంటి సహాయ సహకారాలు అందించేటువంటి అవకాశం లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని పంపించడం ద్వారా లైజనింగ్ చేసి కవితను కాపాడుకోవాలనే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నారు అనేది ఒకటి వినిపిస్తూ ఉంటుంది ఎప్పుడు ఢిల్లీ పైన అయినప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఈ కేసుల చుట్టూ తిరుగుతుంటుంది ఆయన ఢిల్లీ పర్యటన. దాంతోపాటు ఈ రాజకీయపరమైన అంశాల్లో చాలా క్లారిటీ ఇచ్చేశారు. గత టూర్లోనే క్లారిటీగా ఇచ్చేశారు. ఎందుకు? తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పొత్తు ఉంటుంది, ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి లేదు. ఇంకోటి ఏంటంటే నేషనల్ పార్టీ, ఒక ప్రాంతీయ పార్టీకి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి చెప్తే ఆ పార్టీ వింటుందా? వాళ్ళకి కావాల్సింది ఏంది? సీట్లు కావాలి. రాబోయే రోజుల్లో హ్యాట్రిక్ కొట్టాలంటే దక్షిణ భారతదేశంలో బలంగా ఉన్నట్టు చంద్రబాబు నాయుడిని కలుపుకొని వెళ్ళాలి. ఇది వాళ్ళ కాన్సెప్ట్. అక్కడ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి అని కాదు. తాజా సర్వేలో జగన్మోహన్ రెడ్డికి 3-4 ఎంపీలు తప్ప వచ్చే అవకాశం లేదని చెప్పి సర్వేలు చెప్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి మాట ఎందుకు వింటారు? అసలు వినే అవకాశం లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్యూర్గా తన పర్సనల్ ఇష్యూస్ని మాట్లాడుకోవడానికే ఈ ప్రయత్నం చేస్తున్నారు. దానికే సిద్ధం సభను వాయిదా వేసుకున్నారు. సిద్ధం సభను 10వ తారీఖు వాయిదా వేసుకున్నామని చెప్పి చెప్తున్నారు. ఇప్పటికే ఒక సిద్ధం సభని వైజాగ్లో నిర్వహించారు, 2వ సిద్ధం సభని ఏలూరులో నిర్వహించారు, 3వ దాన్ని అనంతపురంలో నిర్వహించారు. అక్కడ ఆ సిద్ధం సభలకి జనాలను ఏ విధంగా తరలిస్తున్నారు, వాళ్ళు ఎందుకు తీసుకొస్తున్నారు అనేది మనకు సోషల్ మీడియాలో పోస్టులను బట్టి చూస్తే అర్థమవుతుంది. సోషల్ మీడియాలో పోస్ట్ ఏముంటాయి తెలుసా? మద్యం ఫ్రీగా దొరకాలంటే సిద్ధం సభకి వెళ్ళాలి, ఇలాంటి ట్రోల్స్, అలాంటి పోస్టులు ఉన్నాయన్నమాట. సో కాబట్టి ఆ సిద్ధం సభలు సక్సెస్ అని చెప్పి వాళ్ళు భావిస్తూ ఉన్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా కానీ అలానే భావిస్తూ ఉంటుంది. బల నిరూపణతోటి ప్రజలను తరలించేసి అంగన్వాడీల్ని బలంత పెట్టి, వాలంటీర్లను బలంత పెట్టి, వాలంటీర్లు లబ్ధిదారులను బలంత పెట్టి తీసుకొస్తున్నారు సభలకి. అంత మాత్రం చేత ప్రజాదరణ ఉన్నట్టు ఫీల్ అయితే
అది సో అది బలవంతంగా చేస్తున్నారని చెప్పి వాళ్ళకి కూడా తెలుసు. బలవంతంగా చేసేది ఏది కూడా ఎక్కువ. అదే నేనైతే 2004లో చంద్రబాబు నాయుడుకి గెలవాలి, ఎందుకంటే ఇంతకన్నా ఎక్కువ వచ్చారు అప్పుడు చంద్రబాబు నాయుడుకి 2004లో. వాళ్ళు అక్కడ వచ్చారు, ఇక్కడ తీసుకెళ్తున్నారు. సో ఏదేమైనా సిద్ధం సభను పోస్ట్ పోన్ చేసుకుని ఢిల్లీ పైన అవ్వాలనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ దొరుకుతుందా లేదా అనేది ఫస్ట్ థింగ్. దొరకకపోయినా ఇంతకుముందు వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతారా అనేది చూద్దామండి.